ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే దురుద్దేశము. ఏంటంటే దురుద్దేశము. ప్రభునందు ప్రియులరా, చాలామంది నిన్నే ఈ వాక్య భాగాన్ని విని ఉంటారు. విన్నాదే వింటున్నాము అని ఎటువంటి పరిస్థితుల్లో ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు విన్నదానికి ఖచ్చితంగా ఇది డిఫరెంట్గానే ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, సామెతల గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట సొలొమోను ద్వారా ప్రకటించాడండి. ఏమిటి అంటే ఆ మాట, నీ పనుల భారము యెహోవా మీద వేయుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశ్యములన్నీ సఫలపరుచును. ఏం సెలవిచ్చాడండి దేవుడు సొలొమోను ద్వారా? నీ పనుల భారము యెహోవా మీద వేయుము, దేవుడు నీ ఉద్దేశ్యములన్నీ సఫలపరుచును. మన ఉద్దేశ్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దేవుడు తన చిత్తానుసారముగా సఫలపరిచేటువంటి దేవుడండి. కానీ ఉద్దేశ్యం మారిపోయింది అనుకోండి, ఉద్దేశ్యంలో చెడుతనం వచ్చిందనుకోండి, అది ఏమవుతుందంటే దురుద్దేశము అవుతుంది. ఉద్దేశ్యంలో చెడుతనం ఉంటే ఏమవుతుందండి? అది దురుద్దేశం అవుతుంది. మన దేవుడు మన ఉద్దేశాలను తన చిత్త ప్రకారము సఫలపరిచేటువంటి దేవుడు, కానీ మన దురుద్దేశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సఫలపరచడు. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా బాగుగా ఎరగాలండి. సఫలపరచుడు అని తెలిసినప్పటికీ కూడా మనం ఎక్కువ దురుద్దేశాలతోనే ఉంటామండి. అది నేను చెప్పినటువంటి మాట కాదండి, బైబిలే చెప్పింది. ఏమిటి? విశ్వాసులైనటువంటి వారిలో ఎక్కువ శాతం దురుద్దేశము కలిగే ఉంటారు అని బైబిలే చెప్పింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై మీరు నన్ను ఏం అడిగినా సరే 90% మీరు అడిగే వాటిల్లో ఏముంటుంది అంటే మీ భోగము నిమిత్తము వినియోగించుటకై. ఎలా అడుగుతామంటే దేవుణ్ణి? దురుద్దేశముతో అడుగుదురు, కనుక మీరు ఏమీ దొరకటలేదు. ప్రార్థన చేస్తున్నారు, మీకు దొరకటం లేదు అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. అన్ని వేళలా ఈ దురుద్దేశం వల్లనే దొరకటాలని అంటలేదు, కానీ దొరకకపోవడానికి అనేక కారణాల్లో, ప్రార్థన చేసిన ప్రతిఫలం రాకపోవడానికి ఉన్న అనేక కారణాలు ఈ దురుద్దేశం ఒకటి. మీరు ఏం అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించడానికి. భోగము అంటే ఏంటండి? భోగము అంటే విలాసము. విలాసము అంటే ఏంటండి? లగ్జరీ, విలాసవంతమైనటువంటి జీవితం. మీరు అవసరతలను అడగటాలేదు, వీటిని అడుగుతున్నారంటే భోగాలను, విలాసవంతమైనటువంటి జీవితాన్ని. చూడండి, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయడానికి మీరు అడుగుతున్నారు, దురుద్దేశంతో అడుగుతున్నారు. అందుకే మీకు అవి దొరకడం లేదు. అంటే విశ్వాసి ప్రార్థనల్లో ఎక్కువగా ఏముంటాయి అని దేవుడు చెప్తున్నాడంటే దురుద్దేశము ఉంటుంది. ఈ దురుద్దేశం అనేది ఏదైతే ఉందో అది మన భక్తి జీవితానికి చాలా హానికరమైంది.
ఏంటండి, మన భక్తి జీవితానికి చాలా హానికరం. ఈ దురుద్దేశ్యము యొక్క తీవ్రత పెరిగిపోతే మనిషి తను ఏమి చేస్తున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండానే మాట్లాడతాడండి. అంత ప్రమాదకరమైంది ఈ దురుద్దేశం. అలాగా మాట్లాడిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. వారిని మీకు పరిచయం చెయ్యాలి అంటే ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 1-2 వచనాలండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసుని చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. ఆలోచన చేశారండి. ఏమని ఆలోచన చేశారంటే యేసును ఏ విధంగా అయినా సరే చంపేయాలి అని ఆలోచన చేశారు. ఎవరు ఆలోచన చేసిన వారిలో ఉన్నారు అంటే మీరు 27వ అధ్యాయం చదివితే ప్రభునందు ప్రియులారా, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజల నాయకులు ఉన్నారు, ప్రజల అధిపతులు అంటేనే ప్రజల నాయకులు. అంతేకాకుండా పెద్దలు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఆ రోజు సర్వ సమాజము కూడా ఏం ఆలోచించిందంటే యేసుని చంపేవాలి అని ఆలోచించి ఎవరికి అప్పగించారంట? యేసుని బంధించి పొంతు పిలాతుకి అప్పగించారంట. మరి వీరు దురాలోచన కలిగి ఉన్నారా లేదా? దురుద్దేశం కలిగి ఉన్నారా లేదా? ఉన్నారంటారా? చెప్పాలండి. ఈ ప్రజల అధిపతులు, ప్రధాన యాజకులు దురుద్దేశం కలిగి ఉన్నారా లేదా? మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. దేవుని యొక్క సంకల్పమాయెను, తండ్రి అభిష్టమాయెను. ఏమిటి తండ్రి అభిష్టము అంటే యేసుక్రీస్తు వారు మరణించి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకోవాలి. ఎక్కడెక్కడ ముల్లోకాలలో కూడా, పాతాళము, పరలోకము, భూలోకంలో ఉన్న ప్రతి వారితోనూ ప్రతి దానితోనూ ఆయన శిలువ రక్తము చేత సంధి చేసుకోవాలి అని తండ్రి అభిష్టము, తండ్రి మనోవాంఛ, తండ్రి యొక్క సంకల్పము. అంటే యేసుక్రీస్తు వారు మరణించాలి అనేది తండ్రి అయినటువంటి దేవుడి యొక్క అనాది ప్రణాళిక, అనాది సంకల్పము, అనాది అభిష్టము. మరి తండ్రి అయినటువంటి దేవుడి యొక్క అభిష్టాన్నే నెరవేర్చారు కదా వీళ్ళు. వాళ్ళు ఏం చేశారు? యేసుని ఎలాగైనా చంపించి సిలువకు అప్పగించాలి, సిలువ మరణం ఆయనకి కలిగించాలి అని ఏం చేశారు? వీళ్ళు బంధించి పిలాతుకి అప్పగించారు.
మరి ఇక్కడ ప్రధాన యాజకులు, ప్రజల అధిపతులు, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తండ్రి యొక్క దేవుని అభిష్టాన్ని నెరవేర్చిన వారంటారా కాదంటారా? చెప్పాలండి. ఆ తండ్రి యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని బలపరిచిన వారా? అండి వాక్యం అన్నా బోధించడం అన్నా సరే ఆలోచించాలండి. నేను చెబుతున్నప్పుడు నేను ఆలోచించాలి, వింటున్న మీరు కూడా ఆలోచించాలి. అప్పుడే వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళగలం. ఏదో జక్కయ్య కథ విన్నట్టు, అబ్రహాము గాథ విన్నట్టు, సంసోను కథ విన్నట్టు వింటే మనకి ఎప్పటికీ కూడా వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేమండి. ఆయన శిలువ రక్తము చేత ప్రతి దానిని కూడా ఆయనతో సంధి చేసుకోవాలని తండ్రి అభిష్టం. ఆయన అటువంటి అభిష్టాన్ని నెరవేర్చినట్టు ప్రధాన యాజకులు, ప్రజల అధిపతులు, పెద్దలు, ప్రజలు మనకి ఇక్కడ కనపడుతున్నారు. మరి ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటి? వీరిలో దురుద్దేశం ఉందా లేదా? ఉందా లేదా? ఉందంటారా? అదే అండి. ఎవరు వీళ్ళ కాకపోయినా ఈ క్యారెక్టర్లోకి ఎవరొకరన్నా వచ్చేస్తారు. అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని అనాది ప్రణాళిక అది. మరి వాక్యాన్ని దగ్గర పెట్టి చూస్తే, 2 రెఫరెన్స్లు దగ్గర పెట్టి చూస్తే వీటిలో ఎటువంటి పాపం లేదు అని అనిపిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అండి. ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో, శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము, ఏ భేదం లేదు, ధనికుడని గాని, జ్ఞాని అని గాని, ఉన్నతుడని గాని, గనుడని గాని ఏ భేదం లేదు. ప్రతి శరీరీ కూడా ఏమది అవ్వాలంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అదే తీర్పు దినము. తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, మంచివైతే ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షపరచబడ్డా మంచి ఫలం వస్తుందిలేండి. మంచి వాడిని క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షపరచడం ఎందుకు? మనం చేసిన క్రియలన్నీ కూడా మనమే మంచివి అనుకుంటాం. అర్థమైందండి? కానీ అవి మంచివో కాదో తేల్చేది దేవుడు. ఇప్పుడు నేను చాలా మంచోడని నేను అనుకోవచ్చు, కానీ మీరు సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు నేను చాలా మంచోడని. కానీ ఫైనల్ సర్టిఫికేట్ ఎవరు అవ్వాలి? ఒరే బాబు, మీరు శరీరంతో జరిగించినటువంటి క్రియలు మీరు మంచివి అనుకున్నానో సరే, చెడ్డవైన అని అనుకున్నానో సరే, ఒకవేళ నిజంగా మంచివైనను, నిజంగా చెడ్డవైనను సరే, నేను ఫైనల్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు కూడా ఆ క్రియల యొక్క ఫలితం మీకు రాదు. ఆ క్రియల యొక్క ఫలితం మీకు రాదు. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అప్పుడు ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. బలా నమ్మకమైనటువంటి మంచి, ఏమన్నాడండి? మంచి అంటే మనం చేసినటువంటి క్రియలన్నీ కూడా ఏంటి? మంచి దాసుడా అన్నాడంటే మనం చేసినటువంటి క్రియలన్నీ ఏంటి? మంచివి. చెడ్డవైన సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడంటే మన క్రియలు మనం మంచివి అనుకున్నా సరే, నేను ఎంత మంచోడ్నో అనుకున్నా సరే అవి చెడ్డవి. ఫైనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఎవరు? క్రీస్తు వారు. మనం మంచోళ్ళం అనుకుంటే సరిపోదు, మనం చెడ్డవారు అనుకుంటే సరిపోదు.
ఒక్కొక్కసారి సమాజంలో మంచివాడైనప్పటికీ కూడా చెడ్డవాడిగా కనపడచ్చు, చెడ్డవాడైనప్పటికీ కూడా మంచివాడిగా కనపడవచ్చు. కానీ న్యాయాధిపతి క్రీస్తే, న్యాయాధిపతి క్రీస్తే. ఇదే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, ఆనాడు యేసును బంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వస్తారా రారా? వస్తారా రారా? వస్తారు. మరికి వారికి మెప్పు కలుగుతుందా, నొప్పు కలుగుతుందా? మెప్పు కలుగుతుందా, నొప్పు కలుగుతుందా? తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చారు కదా. సిలువు రక్తం చిందించి ఆ సిలువు రక్తం ద్వారా ఇద్దరిని పరలోకం ముందున్నటువంటి భూలోకం ముందున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆయనతో సంధి చేసుకోవాలని తండ్రి అయినటువంటి దేవుడు అభిష్టం ఆయన. మరి అటువంటి అభిష్టాన్ని నెరవేర్చినట్టు కనపడుతుంది కదా. మనకి పైకి అలా కనపడుతుందండి, కానీ ఇక్కడ వీళ్ళలో దురుద్దేశం ఉంది. ఏమిటి ఆ దురుద్దేశం అంటే, తండ్రి యొక్క అభిష్టం ఏంటి? ఆయన సిలువ వేయబడాలి, ఆ సిలువ యొక్క రక్తము చేత సంధి చేసుకోవాలి అనేది తండ్రి యొక్క అభిష్టం. ఈ అభిష్టంలో తండ్రి ఏమి కోరుకున్నాడంటే, ఆ సిలువ యాగములో బలిగా అర్పించబడేటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక్క మచ్చ కూడా ఉండకూడదు, ఒక అపవిత్రత కూడా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం దేవుడికి అర్పించేది ఎలా ఉండాలండి? మచ్చలేదని గాను పవిత్రమైంది గాను ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. అటువంటిదే బలికి పనికి వస్తుంది, లేకపోతే బలికి పనికి రాదు. అటువంటి మచ్చలేని వాడిగా పరమ పవిత్రుడిగా బలియాగానికి సిద్ధపడాలి యేసుక్రీస్తు వారని తండ్రి అయినటువంటి దేవుడు కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అలాగే బలియాగానికి సిద్ధపడ్డారు. ఎలా చెప్పగలం? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అన్నారా లేదా? ఈనాటికి కూడా ఆయనలో ఒక పాపాన్ని చూపించలేకపోయారు. కానీ ఈ ప్రధాన యాజకులు, ఈ ప్రజల పెద్దలు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద నేరారోపణ చేశారు. అంటే ఒక మచ్చను వేశారు, మచ్చను వేశారు. ఏమిటి ఆ మచ్చ? ఏమిటి ఆ నేరారోపణ? ఆనాడు ఇశ్రాయేల్ సమాజంలో యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి నేరారోపణ ఏమిటండి? ఈయన మనుష్యుడై ఉండి దేవుని కుమారుడని, దేవుడని చెప్పుకొనుచున్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే మచ్చ వేసారా లేదండి? ఇదిగో ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు అనీతిమంతుడు. ఎవరండి ఇతడు? అనీతిమంతుడు. అందుకే ఇతనికి మరణ శిక్ష, సిలువ శిక్ష తగినది అని పిలాతుకు అభ్యర్థించుకున్నారా లేదా? అభ్యర్థించుకున్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, వీళ్ళ తండ్రి అయినటువంటి దేవుడి యొక్క అభిష్టాన్ని నెరవేర్చారా? ఆయనేమో నిష్కలంకంగాను నిర్దోషంగాను బలి జరగాలి అని కోరుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆ నిష్కలంకంగాను నిర్దోషముగాను బలి జరుగుతుంటే ఆ బలి యాగం మీద ఏం చేశారు? అపవిత్రత అనే ద్వేషాన్ని, అపవిత్రత అనే దురుద్దేశాన్ని చిమ్మరా లేదా? మరి ఇప్పుడు వీళ్ళు తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చారా? కానీ ఎలా కనబడుతుంది? నెరవేర్చినట్టే కనపడుతుంది. మనం మంచివారిగానే కనపడతాము, కానీ చెడ్డవారు.
చెడ్డవాడు చెడ్డవాడిగా కనపడతాడు కానీ మంచివాడై ఉంటాడు దేవుడి దృష్టిలో. రాహాబు అనే వేశ్యను ఎంత అసహించుకొని ఉంటారు. కానీ ఆవిడ మారు మనసు పొందాక దేవుడి యొక్క వంశావళిలోనే చేర్చబడిందా లేదా? అంటే వీరిలో ఉన్నటువంటి దురుద్దేశం ఏంటి? ఒక నిర్దోషి నిష్కలంకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఇదిగో అపవిత్రత, దైవ ధిక్కారము అనే ఒక నిందను వేశారా లేదా? ఇప్పుడు చెప్పండి, క్రీస్తు న్యాయపీఠం మీద వీళ్ళని ఏమంటారు? చెడ్డదాసులారా, నా అభిష్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారులారా. వీళ్ళ మచ్చ వేసినందుకు గాను అక్కడ సిలువ యాగాన్ని దేవుడు ఒప్పుకోలేకుండా పోలేదు, ఒప్పుకున్నాడు. దేవుడికి సర్వసత్యము తెలుసు కాబట్టి. కానీ వీళ్ళు ఆ విధంగా దురుద్దేశంతో ప్రవర్తించడం వల్ల క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా దోషులైపోయారా లేదా? అంటే ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు పెట్టిన పరీక్ష కదా ఇది. ఆయన నీతిమంతుడిగా అగుపడి సిలువ మరణం పొందడం ఎలాగా తథ్యం. కానీ దేవుడు ఇశ్రాయేలుకు పెట్టినటువంటి పరీక్షల్లో వీళ్ళు ఏమయ్యారు? వాళ్ళ యొక్క దురుద్దేశాన్ని కనపరిచారా లేదా? కనపరిచారు. రెండవదిగా ఇదే 27వ అధ్యాయంలో ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, 3 నుండి 5 వచనాలు. 3 నుండి 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి, అదిగోండి, ఒప్పుకున్నాడా లేదా? ఇస్కరియోతు యోధ ఒప్పుకున్నాడా లేదా తన పాపాన్ని? నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపము చేసిను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాలండి. నేను నిరపరాధి రక్తమును అప్పగించి చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి? అతను నిరపరాధి అయితే ఏంటి, అపరాధి అయితే ఏమిటి? మేము చంపాలనుకున్నాం, చంపించేశాము. అతడు నిరపరాధి అని మాకు తెలుసు, కానీ మా మనస్సాక్షిని చంపుకొని దురుద్దేశంతో ఆయన్ని చంపించాము. అయితే మాకేమి? నీవే చూసుకో, మాకు సంబంధం లేదు. అతడు ఆ వెండి నాణములు చూడండి, దేవాలయములో పాడవేసి పోయి ఊరి పెట్టుకునేను. అంటే ఈ లోకములో ధనం కంటే ఏది శాశ్వతం కాదు అని రక్షకుడైనటువంటి ప్రభునే అమ్మేశాడు. దేవాంతకుడు ఎవరో? ఇస్కరియోతు యోధ దేవాంతకుడు. అటువంటి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు చూసి ఆయనలో ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. ఏం కలిగిందండి? పశ్చాత్తాపం కలిగి ఏదైతే ప్రధానం అనుకున్నాడో ఆ 30 వెండి నాణాలు నాకు అవసరం లేదు, నేను ఇదిగో నిర్దోషి యొక్క రక్తమును అప్పగించాను, నేను పాపం చేశాను అని మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి 30 వెండి నాణాలు అంటే ఆ రోజుల్లో చాలా విలువైనవండి, చాలా. అటువంటివి తీసుకొచ్చి దేవాలయంలో పడవేసేటట్టు పడవేసి ఇక్కడ యోధా మీద
పరిశుద్ధాత్మ, దురాత్మ ఈ రెండు ఒకేసారి పనిచేశాయండి. ఇస్కరియోతు యోధా మీద పరిశుద్ధాత్మ, దురాత్మ ఒక్కసారే పనిచేశాయి. ఇస్కరియోతు యోధ దేనిని జయింపనిచ్చాడు అంటే దురాత్మనే జయింపనిచ్చాడు. ఎలా పరిశుద్ధాత్మ పనిచేసింది అతని మీద అంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు చూసి ఆయన నిర్దోషని గుర్తించి తన పాపపు ఒప్పుకోలు పరిశుద్ధాత్మ చేయించాడు. చేయించాడా లేదండి? కానీ ఈరోజు ధనం కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. వాళ్ళందరూ పాపపు ఒప్పుకోలు చేసుకుంటున్నారండి. గర్వంగా ఫీల్ అవుతున్నారా లేదా? ఎన్ని మర్డర్లు చేస్తావాడు అంత గనుడు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధ పాపపు ఒప్పుకోలు చేసుకున్నాడు అంటే అతని మీద ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పనిచేసిందా లేదా? అట్ ద సేమ్ టైం దురాత్మ కూడా పనిచేసింది. దురాత్మ పని చెయ్యబట్టే ఇదిగో విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి ఇస్కరియోతు యోధ చెయ్యవలసినటువంటి మొదట పని ఏమిటంటే ప్రభువుని ప్రార్థించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. నా తప్పు క్షమించు దేవుడా, ఇక నుండి నీ పని చేస్తాను నేను అని ఏం చేయాలండి? ప్రార్థించాలి దేవుణ్ణి. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. కానీ ఏం చేశాడు? దురాత్మ చేత ప్రేరేపించబడి ఏండి ఒక వ్యక్తిని చంపిన వాడే ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పాడు అనుకోండి సమాజంలో, ఆ చంపబడినటువంటి వ్యక్తి ఎంత స్థాయికి వెళ్ళిపోతాడండి? ఎంత స్థాయికి వెళ్ళిపోతాడు? ఒక వ్యక్తిని చంపాడండి. ఆ చంపిన వ్యక్తి చంపబడినటువంటి వ్యక్తి గురించి చాలా గొప్పగా చెప్పాడు అనుకోండి, తర్వాత అయ్యో నేను ఒక మంచివాడిని చంపేశాను, నా అంత దుర్మార్గుడు లేడు, నా దుష్టుడు లేడు అని సమాజంలో చెప్పాడంటే ఆ వ్యక్తి యొక్క స్థాయి, చంపబడినటువంటి వ్యక్తి యొక్క స్థాయి ఎంత గొప్పగా వెళ్ళిపోద్ది, ఎంత వేగంగా అతని కీర్తి ప్రబలుతుందా లేదా? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు శిష్యుడుగా మారడం. ఇప్పుడు ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు శిష్యుడిగా మారాడంటే మొత్తం ప్రపంచమంతా కూడా క్రీస్తు వైపు తిరుగుతుందా లేదండి? తిరుగుతుంది. అందుకే అది అపవాదికి నచ్చలేదు. అర్థమైందండి? సువార్త పౌలు కన్నా పేతురు కన్నా ఇంకా గొప్పగా చేయగలడా లేదండి? చెయ్యగలడు. ఎందుకంటే ప్రభువుని సాక్షాత్తు చంపించిన వాడు. ఈయన సువార్త చేస్తే ప్రభు యొక్క నామం విస్తరించబడతాది అని అపవాది యోచించి ఏం చేసిందంటే ఆత్మహత్య వైపుకు పురుగొలిపింది. ఇస్కరియోతు యోధా ముందే ఎటువంటి భయంకరమైనటువంటి పాపుల్ని యేసుక్రీస్తు వారు క్షమించి ఉంటారండి. అప్పుడు మరి ఆలోచన రావాలా లేదా? నా దేవుడు ఎటువంటి పాపినైనా క్షమిస్తాడు, నేను ఆయన వేడుకోవాలనే ఆలోచన రావాలా లేదా? రావాలి. పరిశుద్ధాత్మ పనిచేసింది, విరిగి నలిగింది మనస్సు, పశ్చాత్తాప హృదయం వచ్చింది, పాప ఒప్పుకోలు జరిగింది. కానీ దేవుని ఎదుట జరగలేదు, మనుష్యుల ఎదుట జరిగింది. అర్థమైందండి? ప్రధానంగా ఎక్కడ జరగాలి పాప ఒప్పుకోలు? దేవుని ఎదుట జరగాలి. అలాగ దేవుని ఎదుట జరగనివ్వకుండా అపవాది ఆత్మహత్యకు పురుగొల్పింది. దేవుని దృష్టిలో ఆత్మహత్య అనేది భయంకరమైనటువంటి పాపం. ఎందుకంటే మనం రాకముందే దేవుడు మనకి ఒక సమయాన్ని ఇచ్చేసాడా లేదా? ఒక ఆయుష్ కాలాన్ని ఇచ్చేశాడు. నియమింపబడినటువంటి దినముల్లో ఒక్కటైనా కాకముందే అన్నాడు దావీదు.
నియమింపబడినటువంటి దినముల్లో ఒక్కటైనా కాక మునిపే అన్నాడు. అంటే ప్రతి మానవుడికి నియమించాడు దేవుడు. నువ్వు ఆత్మను మధ్యలోనే హత్య చేసేస్తే అది భయంకరమైనటువంటి పాపం. అందుకే నరకానికి వెళ్ళిపోయాడు. ఎవరో ఇస్కరియోతు యోధ. చూడండి, రక్షించబడ్డాడు, పాప ఒప్పుకోలు చేశాడు, నెక్స్ట్ పశ్చాత్తాపడ్డాడు, ఇంకా రక్షణకు ఒక్క అడుగు ఉందనగానే వెనక్కి లాగేసింది. ఎవరో ఆపవా దురుద్దేశాన్ని. ఉద్దేశం మంచిదే, ఇస్కరియోతు యోధ ఉద్దేశం మంచిదే. పాపినని ఒప్పుకున్నాడు, ధనాన్ని విడిచిపెట్టేశాడు, వాళ్ళ ముందు యాజకుల ముందు నేను పాపినని ఒప్పుకున్నాడు. కానీ ఆ ఉద్దేశాన్ని క్షణంలో దురుద్దేశంగా మార్చేసాడా లేదా? మరి ఇస్కరియోతు యోధాలో దురుద్దేశం కనపడుతుందా లేదా? తన ప్రాణాలను తనే తీసుకున్నాడంటే ఏం కనపడింది? దురుద్దేశం కనపడింది. అంటే ప్రధాన యాజకులు, ప్రజల అధిపతులు మరియు ప్రజల్లో దురుద్దేశం చూసాం, ఇస్కరియోతు యోధాలో దురుద్దేశము చూసాం. ఇప్పుడు ఆ దేవాలయములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఒక మాట చెప్తారండి. ఆ మాటలో మనము కూడా దురుద్దేశం కలిగి ఉన్నాము అని తెలుస్తుంది. ఏమిటి ఆ మాట అంటే చదవండి ఒకసారి 6వ వచనం నుంచి. ప్రధాన యాజకులు ఆ వెండి నాణములు తీసుకొని రక్త క్రయధనము, ఇవి రక్త క్రయధనము గనుక అద్దుకోండి, ధర్మశాస్త్రం ప్రకారము, దేవుడి యొక్క నీతి ప్రకారము రక్త క్రయధనాన్ని కానుకల పెట్టెలో వేయడానికి వీలు లేదు. అలాగే వెయ్యడానికి వీలు లేదు అని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిది. ఇక్కడ మంచిగానే ఆలోచించారండి. యేసు ప్రభు అని చంపించేశారు, కానీ ఇక్కడ మంచిగానే ఆలోచించారు. రక్తాపరాధము చేత వచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో అది కానుకల పెట్టెలో వెయ్యరాదు అని ఏం చేశారంటే పరదేశుల కోసం, అంటే వాళ్ళ మధ్య నివసిస్తున్నటువంటి బానిసలు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ మధ్య నివసించేటువంటి బానిసలు, వాళ్ళు పరాయి దేశం నుంచి వచ్చిన వారు, వాళ్ళకి సమాధి దొడ్లు కొన్నారన్నమాట. అంతేనండి, వారిని పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రధాన యాజకులు చెప్పినటువంటి మాట మనకు ఒక పాఠం అండి. మనలో ఉన్నటువంటి దురుద్దేశానికి ఒక పాఠం అండి. చూడండి, చాలా మంది పాపాలు యథేచ్ఛగా చేస్తారు. యథేచ్ఛగా చేసి కుండీలో కోట్లు కానుకలు తెచ్చి పాడేస్తారా లేదా? కానుకల పెట్టెలో కానుకలు తెచ్చి పాడేస్తారు. ఎందుకు? నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, దేవుడికి కానుక అర్పిస్తే చాలు అని తలంచేవారు ఉన్నారా లేదా? అటు అన్యుల్లోనూ ఉన్నారు, ఇటు క్రైస్తవుల్లోనూ కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే, నువ్వు కానుక పెట్టెలో వేసేటువంటి కానుక సొమ్ము ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు కష్టించి పని చేసి సంపాదించినటువంటి సొమ్మునే నువ్వు కానుకగా వెయ్యాలి. అలా వెయ్యకుండా నువ్వు ఉన్నావు అంటే, అలా వెయ్యకుండా వేరొకటి వేసావంటే ఖచ్చితంగా దురుద్దేశముతోనే వేస్తున్నాము.
అక్రమంగా వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దానిలో దేవునికి వాటా ఇవ్వాలి అని నువ్వు ఆలోచన చేశావంటే నీలో ఏముంది? దురుద్దేశము ఉంది. నరహత్య చేసి వచ్చినటువంటి సొమ్మును దేవుని కానుకల పెట్టిలో వెయ్యాలి అని ఆలోచించావంటే, ప్రభు ఈ డబ్బు తీసుకుని నా పాపం మాఫీ చేసావా, చేసే దేవుని సేవకి ఇస్తారండి. నా పాపాలు మాఫీ అయిపోతాయి అనుకుంటారు అంతే. కానీ నువ్వు ఎంత వేసావు అని దేవుడు శ్రేష్టమైనది వేసావా లేదా? ఏమిటి శ్రేష్టమైంది అంటే క్వాంటిటీ బట్టి శ్రేష్టత చూడడు, క్వాలిటీ. నువ్వు కష్టించి పనిచేసి తెచ్చినది వేసావా, లేకపోతే అక్రమముగా సంపాదించి వేసావా? అంటే నువ్వు వేసేటువంటి కానుకలో ఉద్దేశము దురుద్దేశము కూడా దేవుడు చూస్తున్నాడు. మరి ఆవిడ ₹1 వేసింది, ఎవరో పేద విధవరాలు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఎక్కువగా శ్రేష్టమైంది వేసింది ఎవరు? ఈవిడే వేసింది. అందరూ కూడా వారి కలిమిలోంచి, కలిమి అంటే ఏంటంటే కలిగి ఉండడం, కలిగి ఉన్నది ఏ విధంగా సంపాదించారో తెలీదు. కానీ ఈవిడ మాత్రం శ్రేష్టమైనది వేసినది. అంటే కానుక విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కష్టించి పనిచేసిందే కానుకగా వెయ్యాలి. నువ్వు తక్కువ వేసినా దేవుడు ఏమి అనుకోడు. అలా కాకుండా నువ్వు ఊరు మీద వడ్డీకి ఇచ్చి నువ్వు కష్టించకుండా ఆ వడ్డీ సొమ్ముని తీసుకొచ్చి కానుకగా వేసావంటే ఖచ్చితంగా శాపం నిలుస్తుంది. ఎందుకు భయపడ్డారండి ప్రధాన యాజకులు? ఎందుకు భయపడ్డారండి? రక్త క్రయధనము. ప్రతి క్షణము కూడా పెరిగేటువంటి వ్యాపారం ఏంటండి? ఏ వ్యాపారకైనా డబ్బు పెరగాలంటే కొంత సమయం ఉంటుంది, కానీ ప్రతి క్షణం పెరిగేటువంటి వ్యాపారం ఏంటి? అది నువ్వు కష్టపడవు, జస్ట్ ఒకసారి ఇచ్చి కూర్చుకుంటావు, మళ్ళీ తెచ్చుకుంటావు. అటువంటిది దేవుడికి అర్పించకూడదు. కీర్తన గ్రంథం 15వ సంకీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 15వ సంకీర్తన 5వ వచనం చూడండి. ఫస్ట్ నుంచి చదువుకురండి. ఫస్ట్ నుంచి అమ్మా. యెహోవా నీ గుడారంలో అంటే ఏంటండి? నీ పరలోకములో ఉండదగిన వాడు ఎవడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు చూడండి, అట్టివాడికి ఉన్నటువంటి దేవుడి పరలోకంలో అతిథిగా ఉండవలసినటువంటి వాడికి ఉండవలసినటువంటి క్వాలిటీల్లో మొదటి క్వాలిటీ చెప్తున్నాడు దేవుడు. అట్టివాడు నాలుకతో కొండెములు ఆడడు, చెడ్డ మాటలు పలకడు, ఇతరుల మీద చాడీలు చెప్పడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతడు ప్రమాణం చేయగా మాట తప్పడు. చూడండి, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు.
లంచం పుచ్చుకున్నటువంటి డబ్బులు తీసుకొచ్చి కానుకల పెట్టెలో వేసేస్తే నీకేదో ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నావు. వడ్డీకి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొచ్చి కానుకల పెట్టెలో వచ్చేసేస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నావు. అది నీకు శాపంగా మారుతుంది. ఏంటంటే పరలోకాన్ని కోల్పోతావు. అదేనా చెప్తున్నాడు 115వ కీర్తనలో, అదేనా చెప్తున్నాడు. యెహోవా గుడారంలో అతిథిగా నివసించాలి అంటే, ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఉండాలి అంటే ఉండవలసినటువంటి క్వాలిటీలు చెబుతున్నాడా లేదండి? చెబుతున్నాడు. అంటే అర్పించే కానుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అర్పించకపోయినా పర్వాలేదు, కానీ శ్రేష్టమైనది ఖచ్చితంగా అర్పించాలి, అర్పించి తీరాలి. కానీ మన దురదృష్టవశాత్తు అయ్యగారులే ఏం చేస్తున్నారు? ఇప్పుడు అయ్యగారులే ఏం చేస్తున్నారు? మరి అర్థమైందంటారా? అర్థం కాలేదంటారా? మరి అయ్యగారులే వేస్తుంటే మరి విశ్వాసులు ఏమైపోతారు? వాళ్ళు బలం తెచ్చుకోరండి? తెచ్చుకుంటారా లేదా? ఖచ్చితంగా బలం తెచ్చుకుని అదే తప్పు వీళ్ళు కూడా చేస్తారు. ఈరోజు చాలామంది చెప్తున్నారండి, వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చు, తప్పు లేదు. ఇంకోళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే, మన వాళ్ళకంట వడ్డీకి ఇవ్వకూడదంట. అంటే క్రైస్తవులకి వడ్డీకి ఇవ్వకూడదంట, అన్యులకైతే ఈ వడ్డీకి ఇవ్వచ్చు. క్రీస్తులోకి వచ్చాక యూదుడని, గ్రీకు దేశస్థుడని, జ్ఞాని అని, అజ్ఞాని అని ఏ భేదము లేదు. నిన్ను వలే నీ పొరుగువాని. ఎవడు పొరుగువాడు? క్రైస్తవుడైనా నీకు పొరుగువాడు? క్రైస్తవుడైనా నీకు పొరుగువాడు? సర్వ మానవాళి కూడా మనకి పొరుగు. మంచి సమరయుడు కథలో ప్రభు నేర్పించింది అదే కదా. మంచి సమరయుడు కథలో ప్రభు నేర్పించింది అదే. కాబట్టి అర్పించే కానుకే కదా, అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా శ్రేష్టమైంది అయ్యి ఉండాలి. మరి దీంట్లో దురుద్దేశం లేదా? ఉందా లేదా? చెప్పాలండి. ఖచ్చితంగా ఉంది. అంటే అందరూ అలా అర్పిస్తారని కాదు. అర్పించేవారు మేము చాలా ఎక్కువ అర్పించేసాము, దేవునికి ఇచ్చేసాము అని అనుకుంటాడు. కానీ దేవుడు చూసేది ఏంటంటే శ్రేష్టత. అంటే దురుద్దేశము ఇప్పుడు ఎంతమందిలో చూసామండి? ప్రధాన యాజకుల్లో దురుద్దేశం చూసాము, ప్రజల అధిపతుల్లో దురుద్దేశం చూసాం, ప్రజల్లో దురుద్దేశం చూసాం. అది ఒకటి. ఇస్కరియోతు యోధాలో దురుద్దేశము చూసాము, అది 2. ఇక్కడ ప్రధాన యాజకులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ద్వారా మనలో దురుద్దేశం చూసామా లేదా? ఖచ్చితంగా చూసాం. ప్రభునందు ప్రియులారా, ఈ దురుద్దేశం యొక్క తీవ్రత ఎక్కువైపోతే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి? ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి? చూడండి ఒకసారి అదే అధ్యాయంలో 24-25 వచ్చినా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం గురించే చెప్తున్నానండి. పిలాతు అల్లరి ఎక్కువ వగుచున్నదని, తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, చూడండి, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని. అద్దుకోండి, పిలాతుకు అప్పగిస్తే పిలాతు ఏమన్నాడు? నీతిమంతుడు అని అన్నాడు. ఎలా నీతిమంతుడు అని అన్నాడు? యేసు గురించి ఆల్రెడీ విన్నాడు. తన భార్య కూడా చెప్పింది, స్వప్నమందు రాత్రి నేను ఈ నీతిమంతుడు బట్టి వేదన పడ్డాను. అతని జోలికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు అంటే పిలాతుకు భయం వేసిందండి. ఒక అన్యుడికి భయం వేసిందండి. ఏమని? గజగజ వణికిపోయి తన చేతుల్ని నీళ్లతో కడుక్కొని, ఈ అపరాధంలో నాకు పాలి పంపులు
లేవు. ఇదిగో మీరు శిక్ష విధించమంటున్నారు కాబట్టి శిక్ష విధిస్తున్నాను. దానికి ముందు పిలాతు ఏమన్నాడంటే, యేసుని ఏ విధంగా విడిపించాలి అని ఆలోచించి, ఇదిగో నాకు ఒక మనుష్యుడిని విడుదల చేసేటువంటి అధికారం కలదు. ఇదిగో మీ మధ్య ఇద్దరు మనుషులు పెడుతున్నాను, ఒకడు బరబ్బ, ఒకడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడైనా సరే ప్రజలు యేసుక్రీస్తు వారిని విడిపించమంటారేమో, తద్వారా విడిపించవచ్చు అని ప్రయత్నం చేశాడు. ఇక్కడ పిలాతు కూడా పరీక్షలోకి వచ్చాడా లేదా చెప్పాలి. పిలాతు అన్యుడైనప్పటికీ కూడా పరీక్షలోకి వచ్చాడా లేదా? వచ్చాడు. పరీక్షలో నెగ్గాడా ఓడిపోయాడా చెప్పాలండి. పరీక్షలో నెగ్గాడా ఓడిపోయాడు పిలాతు? నెగ్గాడా లేదా? ఇతడు నిరపరాధి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ నిరపరాధిని విడిపించడానికి ప్రయత్నం కూడా చేశాడు. బరబ్బాను విడిపించమన్నారండి. ఒక గజ దొంగ ఏంటంటే ఒక గజ దొంగని విడిపించమన్నాడు. అంటే యేసు మీద అంత అసూయ చెందారు, యేసు మీద అంత దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఎవరో ఇశ్రాయేలు, ఆ యోధా జాతి వారు. ఎవరు వీరు? యేసు ప్రభువుకి ఏమవుతారు? సొంత ప్రజలు, సొంత జాతి, స్వజాతి. అవునా కదా? బరబ్బా విడిచిపెడితే ఏమవుతుంది? రాజ్య ఖజానాను కొల్లగొడతాడు, వీరు దాచుకున్నటువంటి సొమ్మును కొల్లగొడతాడు, తద్వారా వీళ్ళకి నష్టం వస్తుంది. మాకు నష్టం వచ్చినా పర్వాలేదు, బరబ్బా విడుదలయ్యి మమ్మల్ని మా సొమ్ముని కొల్లగొట్టుకుని పోయినా పర్వాలేదు, యేసుక్రీస్తుని వారిని మాత్రం విడుదల చెయ్యడానికి వీలు లేదు అని వీళ్ళ దురుద్దేశం చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. అండి ఒక గజదంగను విడిచిపెట్టడానికి ఒప్పుకుంటామండి మనం? వాడిని సమాజంలో విడిచిపెడితే మనకి నష్టం కలుగుతుంది, అంతే కదా? కానీ మాకు నష్టపోయినా పర్వాలేదు, బరబ్బానే విడిచిపెట్టండి అంటే ఎంత దురుద్దేశం కలిగి ఉన్నారో చూడండి. ఉన్నారా లేదా? మనము కూడా చాలా మంది పట్ల వాడు మంచివాడైనప్పటికీ కూడా వాడు మనకి నచ్చకపోతే ఏమి కలిగి ఉంటామంటే దురుద్దేశాన్ని కలిగి ఉంటాం. అటువంటి చాలా ప్రమాదము, చాలా ప్రమాదం. ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మనం ఒప్పుకొనే తీరాలి. లేకపోతే నీలో ఉన్నటువంటి దురుద్దేశ స్థాయి రోజు రోజుకి తీవ్రమైపోతుంది. ఏమవుతుందండి? ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందంట, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట. చూపులో తేడా ఏంటండి? చూపులో తేడా దురుద్దేశం. ఏంటి? దురుద్దేశం. కొంతమందిని చూడగానే మొహం తిప్పేసుకుంటారు. ఏం కలిగి ఉన్నారు? దురుద్దేశం కలిగి ఉన్నారు. వీళ్ళలో దురుద్దేశం యొక్క స్థాయి తీవ్రత పెరిగిపోయిందా లేదా? ఖచ్చితంగా పెరిగిపోయింది. మా సొమ్ము పోయినా పర్వాలేదు, అవసరమైతే మేమే బరబ్బాకు మా ఆస్తులన్నీ కూడా అప్పగించేస్తాము, కానీ యేసు సిలువ వేయబడాలి, సిలువ వేయబడాలి. చూడండి, చదివింది ఏంటి ఇప్పుడు? 24, 25 వచ్చాలా? చూడండి, ఇది ఇంకా ఎంత దారుణమో చూడండి. వీళ్ళ యొక్క దురుద్దేశ స్థాయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అందుకు ప్రజలందరూ, పిలాతు అన్నాడు కదా, ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు అని అతను చేతులు కడుక్కున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే గబుక్కును వదిలేస్తాడేమని భయపడిపోయి ఆ రక్తాపరాధము ఆ రక్తాపరాధం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అనిరి.
అంటే వీళ్ళ యొక్క దురుద్దేశం యొక్క స్థాయి ఎలాగ పెరిగిపోయింది. మేము నశించిపోయినా పర్వాలేదు, మా మీదకి శాపం దిగి వచ్చేసినా పర్వాలేదు, మా పిల్లల మీదకి శాపం దిగి వచ్చేసినా పర్వాలేదు, కానీ మేము అనుకున్నది జరిగిపోవాలంతే. మేము అనుకున్నది అంటే ఎంతగా తెగించేశారో చూడండి దురుద్దేశంతో. అంటే అపవాది ప్రేరేపించిందా లేదా? వాళ్ళ సొంత కుమారుల మీదకి కుమార్తెల మీదకి శాపం వచ్చినా సరే వీళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే మీ సొమ్ము కొల్లగొట్టుకుపోతాడు బరబ్బా అని చెబుతున్నా సరే వీళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ఏ స్థాయిలో దురుద్దేశము వీరిలో కల్పించాడో అపవాది ఒక్కసారి ఆలోచించండి. అంటే దురుద్దేశం మనకు కలిగిందంటే అది ఆదిలోనే మనం ఏం చేసేయాలి, ఉంచేయాలి. లేకపోతే దాని తీవ్రత ఏమవుతుందంటే తారాస్థాయికి వెళ్ళిపోదు. చాలా మందికి ఇదే అభిప్రాయం ఉంటుందండి. నేను బాగోలేకపోయినా పర్వాలేదు, ఎదుటోడు బాగోకూడదు. నాకు ఒక కంటి పోయినా పర్వాలేదు, ఎదుటోడికి 2 కళ్ళు. సేమ్ వీళ్ళు అన్నది అదే కదా. ఏమన్నారు? మేము పాడైపోయినా పర్వాలేదు, ఎకనామికల్గా పాడైపోయినా పర్వాలేదు, అసలు భూమి మీద లేకపోయినా పర్వాలేదు, శాపం దిగి వచ్చినా పర్వాలేదు, మా కుటుంబాలు మా సంతానాలు మట్టి కొట్టిపోయినా పర్వాలేదు, యేసును మాత్రం ఏం చేయాలి? సిలువ వేయాలి. తీవ్రత పెరిగిపోయిందా లేదా? పెరిగిపోయిందా లేదండి? మనం దురుద్దేశం అంటే ఏదో వినేసి చిన్నది అనుకుంటాము, అది మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దర్యావేషు అనే రాజు తన రాజ్యాన్ని పరిపాలించడానికి పరిపాలన సులభతరం చేసుకోవడానికి 120 మందినో 150 మందినో ఏర్పరచుకుంటాడు. ఈ 120 మంది మొదటి వచనంలో ఉంటుంది, చదవండి అమ్మా. ఎంతమంది? 120 మందా? ఉండుటకై 120 మందిని ఏర్పరచుకోవాలనుకుంటాడు. ఆ 120 మంది మీద 3 ప్రధానులుగా నియమించాలి అనుకుంటాడు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ఒకడు, ప్రాముఖ్యుడు. ఇంకా మిగతా ప్రధానులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే దానియేలు ప్రాముఖ్యత రోజు రోజుకి పెరిగిపోతుంది. రాజు దానియేలుకి ఇష్టడుగా మారిపోతున్నాడు కాబట్టి నేరం మోపాలని చూశారు, కానీ ఏ నేరము కూడా దానియేలు చెయ్యలేదు. ఒక దైవ నియమములో మాత్రమే నేరము చేసినట్టుగా కనపడుతున్నాడు. అందుకు ఆ మనుషులు దేవుని నియమము దేవుని పద్ధతి విషయములో మాత్రమే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేరి. అప్పుడు ఏం చేశారంటే దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఒక జీవో రెడీ చేయించారు. శాసనం అంటే ఏంటండి? ఆర్డినెన్స్. జీవో శాసనం చేయించారు. ఏంటి? ప్రజలు రాజు మాత్రమే మొక్కాలి, తమ యొక్క విన్నపాలు రాజుకు మాత్రమే చెప్పాలి, రాజుకు కాకుండా ఎవరికైనా మొక్కినా ప్రార్థన చేసినా సాగిల పడిన అతడు రాజాజ్ఞ ధిక్కారం కిందకి వస్తాడు అని శాసనం చేయించారు రాజు చేత. ఆ శాసనాన్ని బట్టి దానియేలు రోజుకు 3 ఎవరికి మొక్కుతున్నాడు?
ఎవరికి మొక్కుతున్నాడు? దేవునికి మొక్కుతున్నాడు. ఇదిగో రాజుకు మొక్కకుండా, విన్నపాలు రాజుకు తెలియకుండా దేవుడికి తెలియజేస్తున్నాడు అనే నేరము కింద దోషిగా నిలబెట్టారా లేదా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నీతిమంతుణ్ణి అనీతిమంతుడుగా చిత్రీకరించే దురుద్దేశాన్ని కలిగి ఉన్నారా లేదా? ఇక్కడ దర్యావేషు రాజు ఏమన్నాడు? నువ్వు నేరంలో చిక్కుకున్నావు, నీ అందు నాకు ఏ తప్పిదము కనపడడం లేదు, నువ్వు కొలిచినటువంటి, నువ్వు పూజించినటువంటి, నువ్వు ప్రార్థించేటువంటి దేవుడే నిన్ను రక్షించును అని దానియేలు పట్ల పాజిటివ్గానే ఉన్నాడు. పాజిటివ్గానే ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ శిక్ష అమలయ్యింది. మరి శాసనం అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదండి. గెజెట్ శాసనం అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు. అది పూర్వకాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా అమలు అవుతుంది. దాన్ని బట్టి శిక్షలోకి వెళ్ళాడు. ఏంటి ఆ శిక్ష? సింహాల గుహలోకి వెళ్ళాడు. దేవుడు ఏం అద్భుత కార్యం చేయించాడు? సింహాల నోళ్లను మోయించాడు. అంటే నీతిమంతుణ్ణి అనీతిమంతుడిగా చిత్రీకరించారు. అంటే ఏముంది వీళ్ళల్లో? దురుద్దేశము ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత, అక్కడ దురుద్దేశము చేత అని పెట్టుకోవచ్చా లేదండి? దురుద్దేశం ఉన్నవాడికి ఏముంటుంది? దుర్నీతి ఉంటుంది. దుర్నీతి చేత లేకపోతే దుర్దేశము చేత, ఇదిగో సత్యము మీద మచ్చ వేసిన, సత్యాన్ని అడ్డగించిన, ఇదిగో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుని యొక్క, చూడండి, మనం సత్యం మీద మచ్చ వెయ్యాలన్న చూసినా, సత్యంని అసత్యంగా చెయ్యాలని చూసినా, అది దేవుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటే భక్తిహీనత. రక్తహీనత ఉన్నా సరే బతికిపోతావు, కానీ భక్తిహీనత ఉంటే మాత్రం బతికి బట్ట కట్టలేవు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు ప్రతి మనిషిని భక్తిహీనత మీద, దుర్నీతి మీదను, ఇదిగో దేవుని కోపము. మనకు ఆశీర్వాదం అని ఇదైపోతాం. కానీ మన దురుద్దేశంలో ఉంటే, దుర్నీతిలో ఉంటే, సత్యాన్ని అసత్యం అని చిత్రీకరిస్తే, నీతిమంతుడిని అనీతిమంతుడిగా చిత్రీకరిస్తే, దేవుని కోపము, దేవుని శాపము పరలోకము నుండి నట్టింట్లోకి వచ్చేస్తుంది. ఆశీర్వాదాలతో కాదు నీ ఇల్లు నిండిపోయేది, శాపాలతో నిండిపోతుంది. అట్టి వారు దేవుని సత్యమును, దేవుడు వాక్యమును, సత్యమైనటువంటి దేవుని వాక్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే సత్యముతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తెలియకపోతే నోరు మూసుకొనన్నా ఉండాలి, కానీ సత్యాన్ని అసత్యంగా మార్చితే, ఎందుకంటే యేసుక్రీస్తు వారు సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందుకే కదా భూలోకమునకు వచ్చి తిని అనరా లేదా? అందుకే మనకు ఖచ్చితంగా దురుద్దేశాన్ని అనేది మనలో వస్తుట ఖచ్చితంగా ఆ రోజే, ఆ క్షణమే మనము దాన్ని తీసివేసుకోలేండి. నీలో వస్తుందంటే పరీక్షకు నిన్ను దేవుడిని నిలబెట్టినట్టే. అకారణంగా ఒకరిని దూషించకూడదు, అకారణంగా ఒకరి మీద నింద మోపకూడదు, నీకు తెలియకుండా ఏదో నోటిత్తర మాటలు మాట్లాడకూడదు, నా పంతం నెగ్గిపోవాలి అని సత్యాన్ని అసత్యంగా మార్చకూడదు. ఇదిగో అలా మార్చావంటే దేవుడి యొక్క ఉగ్రత ఎక్కడి నుంచి బయలుదేరి వస్తుంది? చెప్తారు అయ్యగారులు, విస్తారమైనటువంటి ఆశీర్వాద జల్లు. మరి ఇది వాక్యం కదా? వాక్యం కదా ఇది? వాక్యమే. ప్రసంగి గ్రంథంలో కూడా చెప్పబడుతుంది.
కొందరు సత్యాన్ని ఏం చేస్తారంట, కీడుని మేలని, మేలుని కీడని, సత్యమును అసత్యమని తలంస్తారంట. మనకి ప్రసంగి గ్రంథంలో కనపడుతుంది అది. అట్టి వారికి మీద దేవుడి ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు వీలైతే పరిశీలించు, లేకపోతే స్తబ్దతగా అలా ఉండిపో. కానీ సత్యాన్ని అసత్యమని భ్రమపడకు, అసత్యాన్ని సత్యమని భ్రమపడకు. మొండి వైఖరితో వెళ్ళకు. ప్రధాన యాజకులు చేసింది అలా మొండి వైఖరితో వెళ్ళి వాళ్ళ కుటుంబాల మీదకి ఏం తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. ఎన్ని దురుద్దేశాలు చూసామండి. ప్రధాన యాజకుల్లో మంచి ఉద్దేశంగా కనపడినటువంటి దురుద్దేశం చూసాం, దేవుడు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చినట్టు చూసాం, కానీ వాళ్ళు దురుద్దేశాన్నే కలిగినట్టు చూసాం. తర్వాత రెండోది ఏం చూసాం, ఇస్కరియోతు యోధ దురుద్దేశం, ఆత్మహత్య అనే దురుద్దేశం ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు, దాన్ని చూసాం. తర్వాత కానుకల విషయంలో అర్పించే వాటి మీద ప్రజలు ఎటువంటి విశ్వాసులు ఎటువంటి దురుద్దేశంతో అర్పిస్తున్నారో అది కూడా శాపం అవుతుందని చూసాం. తర్వాత ఇంకేం చూసానండి, మేము నశించిపోయినా పర్వాలేదు, ఎదుటివాడు ఖచ్చితంగా నశించిపోవాలి, మా కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు, శాపం దిగి వచ్చినా పర్వాలేదు అని పవిత్రుడైనటువంటి యేసును అప్పగించినటువంటి దురుద్దేశాన్ని చూసాం. నీతిమంతుడైనటువంటి దానియేలు మీద నింద వేసి రాజాజ్ఞనే తీసుకొచ్చేశారంట. ఏం చేశారండి, శాసనాన్నే రాయించేశారు. మరి ఎంత దురుద్దేశం అండి అది. ఇటువంటి దురుద్దేశాన్ని చూస్తాం. అంటే మీరు దురుద్దేశము అంటే ఏదో చిన్నది అనుకోకండి. ఎదుటివాడి మీద, ఒక మంచివాడి మీద మీకు దురుద్దేశం కలుగుతుంటే అది మొదట్లోనే మీరు ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఒక సత్య వాక్కు మీద మీకు దురుద్దేశం కలుగుతుందంటే అది మొదట్లోనే మీరు ఏం చేసేయాలి, తీసివేసుకోవాలి. సత్యానికి అడ్డుగా వెళ్ళకూడదు. సత్యమేవ జయతే. మన భారతదేశపు నానుడి ఏంటండి, బైబిల్ కూడా అదే చెప్పింది. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటూ వచ్చి నా మాటే సత్యము, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మన మధ్యన నివసించును. ఆ సత్యానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్డు వెళ్ళకూడదు. అటువంటి దురుద్దేశం మనలో ఉండకూడదు. దురుద్దేశం అనేది ఇంత ప్రమాదకరమైందండి. అర్థమైందండి. నిన్న విన్న మాటలు విన్నట్టున్నాయా మీకు? నిన్న విన్నారు కదా మీరు, మీలో చాలామంది. అలాగే ఉన్నాయి ఇప్పుడు చెప్పిన మాటలు. ఉండవు, ఉండవు. నిన్న ఒక చర్చిలోకి ఆహ్వానించారండి ఈ వాక్యం చెప్పమని. కాబట్టి ఈ దురుద్దేశాన్ని ఒకటి వేళ్ళతో ఇప్పుడు కానీ మీ మనసులోంచి తీసివేయండి. ఒకరిని చూసి మొహం తిప్పుకోకూడదు, ఒక మీద నింద మోపకూడదు, మరి ముఖ్యంగా సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. మీరు అర్పించేది శ్రేష్టమైందిగా ఉండాలి. అటువంటి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.